ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ గా అవకాశం ఇవ్వటం తన పూర్వజన్మ సుకృతమని పల్నాడు జిల్లా వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లాకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని కొనియాడారు. తనను అసెంబ్లీ చీఫ్ విప్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడి పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనటానికి తన నియామకమే నిదర్శనమన్నారు జీవి ఆంజనేయులు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి బాగోతం ఎక్కడ బయటకు వస్తుందో అనే భయంతోనే అసెంబ్లీకి రావటం లేదంటున్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో మా అమరావతి రిపోర్టర్ పవన్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి నేతలకు ఈరోజు చంద్రబాబు ఒక వరాల జల్లు కురిపించారు. మరి అందులో భాగంగానే పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు అసెంబ్లీ విప్గా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఆ సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని అందుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏమనిపిస్తూ ఉంది ఈరోజు? నిజంగా మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. మరి ఏమనిపిస్తూ ఉంది? నిజంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ఉంది. మరి ఈరోజు మీకు పల్నాడు జిల్లా వెనకబడినటువంటి ప్రాంతానికి ఒక అసెంబ్లీ విప్గా కూడా ప్రకటించడం జరిగింది. ఏమనిపిస్తుంది? నాకు ఈ అవకాశం దొరకటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చీఫ్ విప్ అవుతాను, ఎమ్మెల్యే అవుతానని, చీఫ్ విప్ అవుతానని ఎప్పుడు కూడా నేను జీవితంలో అనుకోలేదు. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చాను. కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకి ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చినా కానీ ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక చీఫ్ విప్ కూడా అవ్వచ్చు అనేది చంద్రబాబు గారు, అనేక మంది మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు చిన్న పేద కుటుంబాల నుండి వచ్చి. సో కష్టపడ్డ వాళ్ళకి ఒక గుర్తింపు ఇస్తారు చంద్రబాబు గారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అట్లాగే ఈ సందర్భంగా చీఫ్ విప్ ఇచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ వచ్చి ఒక మాట, ఇప్పుడు చూడొచ్చు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లాకి మంత్రివర్గంలో చోటు తగ్గలేని సొంతెత్తుంది. మరి మీకు విప్గా ప్రకటించారు కాబట్టి పల్నాడు జిల్లా ప్రజల ఆనందం చూడొచ్చా కళ్ళల్లో? సో ఇది పల్నాడు జిల్లాకి, అట్లాగే అంటే 10 సంవత్సరాలు నేను సమైక్య గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే పల్నాడు జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. సో అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నాకు అన్ని విధాలా సహకారం అందించారు. నాయకులందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సహకారం అందించారు. ఈరోజు కొంచెం పల్నాడులో ఒక రిప్రజెంటేషన్ లేదనేది కొంచెం గతంలో అనుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పల్నాడుకి మన మంత్రి కూడా ఏమి ఇవ్వలేకపోయామని చెప్పేసి ఈరోజు ఒక చీఫ్ విప్ మాకు ఒక అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా మా జిల్లా ప్రతిష్ట పెరిగే విధంగా, అసెంబ్లీ ప్రతిష్ట పెరిగే విధంగా నేను ముందుకు నడుస్తాను. ఏంటి చూస్తూ ఉన్నారు, మరి ఈరోజు మీరు రేపటి నుంచి విప్గా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. కానీ విపక్షం పార్టీ వైసీపీ రాకపోవడం ఎలా చూస్తారు? ఏం చేస్తామండి, జగన్మోహన్ రెడ్డి అంతా పిచ్చోడి చేతిలో రాయిలా అయిపోయింది పరిస్థితి. ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ అవకాశం ఇచ్చినందుకు ఇష్టరాజ్యంగా లూటీ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అటు ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు వేడుతూ నరికేశాడు, మరోపక్క రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కేశాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఒకే ఒక అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా దానిని కూడా దుర్వినియోగం చేసుకొని విపరీతమైనటువంటి వేల కోట్లు దోపిడీ చేశాడు. ఇప్పుడు చేసినటువంటి దోపిడీ, చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేకనే ఈరోజు ముఖం చాటేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? భయపడుతున్నాడు అంటే దానికి కారణం చేసిన పాపాలు వెంటబడుతున్నాయి. సో చేసిన తప్పులకి ఇసుక దోపిడీ, అలాగే మైన్స్లో దోపిడీ, అట్లాగే చేసినటువంటి అరాచకాలు, వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి, సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ రాకుండా పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ ఆయన రాకపోయాడు, కనీసం మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను వైసీపీ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపినా ప్రజా సమస్యలు మాట్లాడతారు కదా. ఈరోజు ప్రజల సమస్యలన్నా, ప్రజాస్వామ్యాన్న గౌరవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అదేంటి, ఎమ్మెల్సీలేమో హౌస్కి పొమ్మంటాడు, శాసన మండలికి పొమ్మంటాడు ఎమ్మెల్సీలని, మరి ఎమ్మెల్యేలని వద్దంటాడు. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లా. ఎమ్మెల్సీని ఎందుకు పొమ్మంటున్నాడు? మరి ఎమ్మెల్సీలు శాసన మండలికి వైసీపీ ఎమ్మెల్సీలు పోయినప్పుడు మరి ఎమ్మెల్యేలు ఎందుకు రారు? ప్రతిపక్ష హోదా ఈ లేదు కారణం చేతనే రాలేకపోతున్నా అంటున్నాడు కదా. ఏంటండి అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యలు గుర్తొస్తాయి ఆయనకి? ప్రతిపక్ష హోదా ఈయనకు ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాడా?
ఏంటి అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంతమంది ఉండాలనేది ఒక లెక్క ఉంది రాజ్యాంగంలో. ఇలా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి కంటే అసెంబ్లీకి రమ్మని చెప్తారా, లేదంటే ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటుంటే ఎలా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటారు? ముఖ్యంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానందుకు నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే నాకు ఈ చీఫ్ విప్ ఇచ్చిన తరుణంలో అసలు ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే మాకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అసెంబ్లీలో. సో దానికి వాళ్ళు చెప్పిన దానికి మా వాళ్ళు దీటైన సమాధానాలు చెప్తారు, అది చాలా బాగుంటుంది. అలాగే మేము కూడా ఇంకొంచెం సమర్థవంతంగా పనిచేయడానికి బాగుండేది. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవడానికి, బాగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి మాకు ఇంకా మంచి అవకాశం ఉండేది. సో ఈరోజు ఆయన రాకపోవడం వలన మాకు అంటే ఇప్పుడు అసెంబ్లీలో కొంత ప్రశ్నించేది ప్రతిపక్షం లేకపోవటమే, ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యే లేకపోవటమే. అయినా కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తాం. తప్పనిసరిగా ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా చేసుకొని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, సభ దృష్టికి తీసుకెళ్తాం, మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకెళ్తాం. ఇది మొత్తానికి ఈ పరిస్థితి. ఏదైతే అసెంబ్లీ సంబంధించినటువంటి చీఫ్ విప్గా ప్రకటించినటువంటి చంద్రబాబుతో పాటు లోకేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం. ప్రజా సమస్యల ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తా ఉన్నారు. వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి తనకు అసెంబ్లీ చీఫ్ విప్గా ప్రకటించడం అయితే నిజంగా చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.